నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నిన్న విజయసాయిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్న రీడీకి లెక్కల కుంభకోణం కేసుల విచారణ జరిగిన తర్వాత నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, నా మీద ఆరోపణలు జరుగుతున్నవి, అవి నిరూపించుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిందని ప్రకటించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు. కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా కానీ అధికారంలోకి రావడం కష్టం. ఆ కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నమై అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. అలాంటి స్ట్రాటజీస్ ఇచ్చేవాళ్ళు ఆ పార్టీలో లేరు. నన్ను మళ్ళీ ఆ పార్టీలోకి ఆహ్వానించండి, నేనైతే అలాంటి స్ట్రాటజీస్ ఇస్తాను అని చెప్పి ఇండైరెక్ట్గా వైసీపీ పార్టీకి నన్ను ఆహ్వానించండి అని సందేశం పంపించినట్లుంది విజయసాయిరెడ్డి గారి మాటలు చూస్తుంటే. విజయసాయిరెడ్డి గారు ఎంత నమ్మకస్తుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతైతే ఉందో విజయసాయిరెడ్డి గారి పాత్ర కూడా అంతే ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే నేషనల్ లెవెల్లో కేంద్రంతో సంబంధాలు మెరుగుపరిచింది కూడా విజయసాయిరెడ్డి గారి వైసీపీ పార్టీకి. ఇట్లాంటి ఒక నమ్మకస్తుని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారకుండా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు శిక్ష అనుభవించిన నమ్మకస్తుడు విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు ఈ కోటరీ వల్ల విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇండైరెక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించే మాట్లాడారు అని టాక్. మీరేమంటారు? విజయసాయిరెడ్డి గారి మాటలపై కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.